ఎండలు మండుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొట్టాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. హైదరాబాద్లో కుండపోత వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందగా సంగారెడ్డి జిల్లాలో 21 మేకలు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. హైదరాబాద్లో వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. నెక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్కు వచ్చే మార్గంలో చెట్ల కొమ్మలతో పాటు చెట్ల కుండీలు రోడ్డుపై పడ్డాయి. ఖైరతాబాద్ పంజాగుట్ట ప్రధాన రహదారిలో ప్రయాణిస్తున్న కారుపై చెట్టు విరిగిపడగా 2 మహిళలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్టు కొమ్మల్ని తొలగించి కారును పక్కకు జరిపారు. ఆ తర్వాత రాకపోకల్ని పునరుద్దరించారు. వరద నీరు నిలిచిపోకుండా ఉండేందుకు కేసీపీ జంక్షన్, సచివాలయం, రాజ్భవన్ రోడ్డు వద్ద నిర్మించిన భారీ సంపుల వద్ద చెత్తా చెదారం కొట్టుకురావడంతో వరద నీరు భారీగా నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చార్మినార్లోని ఓ మినార్కు సంబంధించిన పెచ్చులు ఊడిపడ్డాయి. చాదర్ఘాట్ సహా పలు ఆర్ఓబీల వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్ఘాట్ వద్ద వరదలో చిక్కుకున్న వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సచివాలయం ఎదురుగా వరద నీరు నిలిచిపోవడంతో చెరువును తలపించింది. సోమాజిగూడలో చెట్లు పడిన ప్రాంతాలను, నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్, ముషీరాబాద్, అసెంబ్లీ రోడ్డు, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. ఓల్డ్ అల్వాల్, ఎల్బీనగర్, బేగంపేట్, మాదాపూర్, మెహదీపట్నంలోని ఎన్ఎంటీసీ వద్ద మోకాలి లోతు నిలిచిన వరద నీటిని డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. నల్లకుంట పద్మా కాలనీలో మురుగునీటి కాలువలు ఓవర్ఫ్లో అయి రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రామ్నగర్లో చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సికింద్రాబాద్ బోయినపల్లిలోని హర్షవర్ధన్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దిల్సుఖ్ నగర్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు జిల్లాలోనూ అకాల వర్షం అతలాకుతలం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కూడన్పల్లి సమీపంలో పిడుగుపాటుతో 2 మహిళలు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఇస్రీతాబాద్లో పిడుగుపాటుకు 21 మేకలు చనిపోయాయి. తన జీవనోపాధిని కోల్పోయానని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు లచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా రహదారుల పక్కన ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసి ముద్దయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. చెడగొట్టు వానలతో చేతికొచ్చిన పంట నేలపాలైందని వాపోతున్న రైతులు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో మామిడికాయలు నేలరాలాయి.